సన్ రూఫ్ ఉండే కార్ని ఎండలో ఎక్కువసేపు పార్క్ చేసి ఉంచితే సన్ రూఫ్ అనేది పగిలిపోయే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని థర్మల్ స్ట్రెస్ అంటారు. జనరల్గా కార్ని మనం అవుట్ సైడ్ పార్క్ చేసి ఉంచినప్పుడు బయట టెంపరేచర్ అనేది అరౌండ్ 40 to 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే కార్ లోపల టెంపరేచర్ అనేది 60 నుంచి 70 సెంటీగ్రేడ్ వరకు వెళ్తుంది. సన్ రూఫ్ అనేది టెంపర్డ్ గ్లాస్ తయారు చేస్తారు కాబట్టి ఆ వేడిని బాగా అబ్జర్వ్ చేసుకుని ఎక్స్పాండ్ అవుతుంది. అదే టైంలో మనం కార్ లోపల కూర్చొని ఏసీ ఆన్ చేసి హై కూలింగ్ లో పెట్టినప్పుడు అవుట్ సైడ్ టెంపరేచర్ కి లోపల టెంపరేచర్ కి మ్యాచ్ అవ్వక ఈ సన్ రూఫ్ అనేది సడన్ గా ష్రింక్ అయ్యి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సన్ రూఫ్ మీద ఆల్రెడీ చిన్న చిన్న స్క్రాచెస్ ఏమైనా ఉన్నా, లేదా స్టోన్ చిప్పింగ్స్ ఉన్నా, లేదా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ తో వచ్చినా, ఇంకా సరిగ్గా ఫిట్ చేయకపోయినా కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దీనికి బిల్డ్ క్వాలిటీకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే రీసెంట్ గా హ్యారియర్ ఈవీ కార్ లో కూడా సేమ్ ఇలానే జరిగింది. ఇది వచ్చేసరికి మన ఫాలోవర్ రీసెంట్ గా పర్చేస్ చేసిన గ్రాండ్ విటారా కార్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ సన్ రూఫ్ అనేది ఇలా పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ అనేది కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను.